అంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది అని చెప్పి చిరంజీవి గారు ట్వీట్ చేయడం ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి సార్. అంటే సినిమా వాళ్ళు ఏంటి ఇప్పుడు ఎవరు అతీతులు దీనికి సార్ నాలాంటి వాడి పేరు రోజు బోలుడు మాట్లాడుతున్నారు. చంపుతాం, కొడతాం, మా దగ్గరకు వస్తావా, చూసుకుంటాం, నువ్వు వాడే ఏజెంటు, వీడి ఏజెంటు, వాడు డబ్బులకు అమ్ముడు పోయినా, వీడి డబ్బులకు అమ్ముడు పోయినా, ఇట్లా రోజు బూతులు తిడుతున్నారు. ఎన్ని రకాలుగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలో అన్ని రకాల క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు. సో మేము ఎవరు చెప్పుకోవాలి, ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. సో అందువల్ల సినిమా ఇండస్ట్రీ కూడా దీనికి అతీతం కాదు. నీకు ఒక సమాజంలో పాపులారిటీ వస్తున్న కొద్దీ 90 మంది నిన్ను అభిమానించే వాళ్ళు ఉంటే 10 మంది నిన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. వారి ప్రైవేట్ జీవితం వారి సొంతం అంటారు కదా, పబ్లిక్లో ఉంటే ఏమైనా అంటారు కదా. అందువల్ల పబ్లిక్లో ఉన్నవాడు చీప్ కదా, నువ్వు అందరూ దొరుకుతావు. మళ్ళీ సోషల్ మీడియా ఎనానిమస్, వాడికి ఊరు ఉండదు, పేరు ఉండదు, వాడు నోటికొచ్చినట్టు మాట్లాడచ్చు. అంతేకాదు మీకు ఒకప్పుడన్నా కనీసం సోషల్ మీడియా అనానిమస్, ఇప్పుడు ఓపెన్గా వాళ్ళ నెంబర్లతో మెసేజ్లు పెట్టి బెదిరిస్తున్నారు. సో మీరు రండి మా రాష్ట్రానికి, నిన్ను అరెస్ట్ చేయించుతాం, పోలీస్ స్టేషన్లు తిప్పుతామని కూడా అంటున్నారు. సో ఇవన్నీ ఫేస్ అవుతున్నాం కదా, రోజు ఫేస్ అవుతున్నాం. సో చైనా ఏజెంట్ అంటాడు, ఒకడు పాకిస్తాన్ ఏజెంట్ అంటాడు, ఒకడు దేశద్రోహి అంటాడు, ఒకడు హిందూ ద్రోహి అంటాడు, ఒకడు ఇంకోరు నువ్వు పలానాకి ఏజెంటు అంటారు, పలానా డబ్బులు తీసుకున్నావు అంటారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు కదా రాజకీయాల్లో కొనడాలు, అమ్మకాలు. అందువల్ల ప్రతి ఒక్కరు అమ్ముడు పోతారని భ్రమలో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పడేది కదా రోజు రాజకీయాల్లో ఉండి అమ్మకాలు, కొనుగోళ్ళు, బేరాలు, సారాలు చేసే వాళ్ళకి ఏమనుకుంటుంది అంటే అందరం అలాంటి వాళ్ళమే అనుకుంటారు కదా. సో అంటే అదే బుట్టలోని వాళ్ళు అనుకుంటారు. ఈ డిఫరెంట్ ట్రైబ్ వీళ్ళు సమాజం పట్ల ఒక బాధ్యత ఉన్న వాళ్ళు దేనికి లొంగరు, ఏ ప్రలోభానికి లొంగరు అనేది వాళ్ళ ఊహించలేరు కదా. ఎందుకంటే వాళ్ళ వాల్యూస్, వాళ్ళ స్టాండర్డ్స్ అలాంటివి, వాళ్ళ ఫ్యామిలీ పెంపకం అలాంటిది, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని పెంచిన తీరు అలాంటిది, వారి కుటుంబ నేపథ్యం అలాంటిది. అందువల్ల వాళ్ళు అలా నోటికొచ్చినట్టు బిహేవ్ చేస్తారు అనార్కి. వాళ్ళని మనం వాళ్ళ 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 యొక్క క్యావటిక్ ప్రపంచంలో బతుకుతారు. అలాంటి వాళ్ళు అటాక్ చేస్తూనే ఉంటారు. అందువల్ల దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. పొలిటికల్ లీడర్ల మీద అటాక్లు చేస్తున్నారు, సినిమా వాళ్ళ మీద చేస్తున్నారు. ఇందులో ఆర్గనైజ్డ్ అటాక్ కూడా ఉంది. ఇప్పుడు మీకు సినిమా ఫెయిల్ అయినప్పుడు ఓ ప్రొడ్యూసర్ బాధపడతాడు, అలాగే మీకు ఎవరికైనా తగులుతుంది కదా. ఇప్పుడు